హలో ఎవ్రీవాన్, ఈరోజు వీడియోలో మీకు నేను మిరియాల అన్నం చేసి చూపించబోతున్నానండి. ఇది మీరు అమ్మవారికి ప్రసాదంగా కూడా చేసి పెట్టవచ్చు. అలాగే దగ్గు జలుబు ఉన్నప్పుడు ఇది తిన్నారనుకోండి, మీ నోటికి ఎంతో నచ్చుతుంది, హెల్దీ కూడా. సో వీడియోలోకి చూసేద్దామా ఎలా తయారు చేసుకోవాలో? పదండి. ముందుగా అన్నంని ఇలా విడివిడిగా చేసుకొని ప్లేట్లో వేసేసుకోవాలండి. కుక్కర్లో చేసుకున్నారనుకోండి ఇలా విడివిడిగా చేసుకోవాలి, లేదనుకోండి కేకుల్లాగా ఫామ్ అయిపోద్ది అనమాట. ఇలా ప్లేట్లో వేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని అందులోని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యిని బాగా హీట్ చేసుకోవాలండి. ఇలా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లో చేసుకొని ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు వేసుకోవాలి. ఈ మిరియాలు ఒక 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. అంతే అనమాట, 2 నుంచి 3 నిమిషాలు అంతే. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లగైన వరకు ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. చల్లగైన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. కొంచెం బరగ్గానే వస్తుందండి, పౌడర్ లాగా అవ్వదు మిరియాలు. ఇప్పుడు అదే ప్యాన్లో నెయ్యి ఉంది కదండి, ఇంకొక 1/2 టీ స్పూన్ మీరు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు ఇంతే వేసుకోవాలని ఏమీ లేదండి, మీకు నచ్చినంత వేసుకోవచ్చు. ఈ జీడిపప్పు మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 1 టీ స్పూన్ ఆవాలు, ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ అంతా ఇంగువ, కరివేపాకు వేసుకోవాలండి. వేసిన తర్వాత ఒక 2-3 ఎండుమిరపకాయలు. ఎండుమిరపకాయలు అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు. మనం మిరియాలతో చేస్తున్నాం కాబట్టి కొంచెం కారం ఉంటుందండి, అందుకే ఎండుమిరపకాయలు కొంచెం తక్కువ వేసుకుంటేనే మంచిది. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ రైస్లో మనం మిరియాలు పౌడర్ చేసుకుని ఉంచుకున్నాం కదా, అదంతా వేసేసుకోవాలి. అలాగే ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వేసుకున్నాను. తర్వాత మనం తాలింపు చేసుకుని ఉంచుకున్నాం కదా, ఆ తాలింపు అంతా ఇందులో కలిపేసుకోవాలన్నమాట. ఈ రైస్ అంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది మిరియాలతో అన్నం. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో. జస్ట్ 10 నిమిషాల్లోనే ఇది రెడీ చేసుకోవచ్చండి. చాలా ఈజీ రెసిపీ. ఇది మీరు దేవుడికి ప్రసాదంగా కూడా పెట్టొచ్చు, లంచ్ బాక్స్లో కూడా పెట్టొచ్చండి. ఇష్టపడి తింటారు, హెల్త్ కూడా చాలా మంచిది. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కృతికా వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో. బాయ్ బాయ్.